కేటీపీ ప్రొడక్షన్స్ వారి సినిమా అవకాశాలు. మీరు అందగాళ్ళ? అందంగా లేనని బాధపడుతున్నారా? చాలా. సినిమా హీరో కావాలనుకుంటున్నారా లేక టీవీ యాంకర్ కావాలనుకుంటున్నారా? మీరు దర్శకులు కావాలనుకుంటున్నారా? కెమెరామెన్ కావాలనుకుంటున్నారా? రైటర్స్ కావాలనుకుంటున్నారా? మీరు ఏది కావాలనుకున్నా అన్నిటికీ ఒకటే ఆన్సర్. మా ఆఫీస్ కి రండి, మీరు కన్న కలలు నెరవేర్చుకోండి. తెలుగు చిత్ర పరిశ్రమలో మిమ్మల్ని నెంబర్ 1 స్టార్ గాను, నెంబర్ 1 టెక్నీషియన్ గాను తీర్చిదిద్దే బాధ్యత మాది. ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్. ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తా. హీరో ఛాన్స్ కొట్టే. పెద్దబాబు గారు, పెద్దబాబు గుడ్ మార్నింగ్. లేకండి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. కర్రీ నాయలా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా. అమ్మా, కాబోయే హీరోని నన్నే తంతారా? మీ సంగతి ఇప్పుడు కాదు, రేపు నేను హీరో అయ్యాక చెప్తాను. అర్జెంట్ గా ఈ విషయం అమ్మగారికి అయ్యగారు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మగారు, అయ్యగారు, నన్ను ఆశీర్వదించండి. తర్వాత నన్ను క్షమించండి. ఎందుకంటే నేను సినిమాల్లోకి వెళ్ళబోతున్నాను. త్వరలోనే పెద్ద స్టార్ కాబోతున్నాను. నాకు తెలుసు, నాలాంటి మంచి పనోడు, గొప్ప పనోడు, పని తెలిసిన పనోడు ఎక్కడ వెతికినా దొరకడు. ఎంత జీతం ఇచ్చినా దొరకడు. కానీ నాలాంటి టాలెంట్ ఈ ఫ్లాట్స్ లోనే అంతం కాకూడదు. అందుకని నేను సినిమాల్లోకి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. ఈ విషయం నేను నిద్ర లేచాక చెప్దాం అనుకున్నాను. కానీ మీ ఇద్దరు లేస్తే నన్ను వెళ్ళనివ్వరు. ఏవో మాయమాటలు చెప్పి ఆపేస్తారు. తెలుగు పరిశ్రమకి ఓ గొప్ప నటుడిని దూరం చేస్తారు. అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది. నన్ను క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి అమ్మగారు. దేవుడా, నీకు చాలా థ్యాంక్స్ దేవుడా. నా మొర ఆలకించి మా నాన్న నీకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. మా నాన్న కోరిక మన్నించి నా కోరిక తీరుస్తున్నావు. రియల్లీ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ దేవుడా. బాయ్. లవంగా, ఒరే లవంగా. ఏంటండి, ఎవరైనా బక్రాగాళ్ళు వచ్చారా? బకరాగాళ్ళు కాదండి, బాకీలోళ్ళు వచ్చారు. బాకీలోళ్ళు కాకపోతే బాలీవుడ్ నుంచి షారుఖ్ వస్తాడేంటండి? ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు అమృత గడియలు. ఆహా, ముహూర్తం అదిరిపోయింది. నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేస్తా. అప్పులో అనుకుంటాను. లేనని చెప్పు. మొన్న అలా చెప్పినందుకే ఒకడు తిన్నగా ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని నన్ను చెప్పుతో కొట్టాడు. అరే, జరిగిపోని గుర్తు చేసుకోవడానికి అవి తీపి జ్ఞాపకాలేంట్రా? అయినా రే, అప్పులోళ్ళు మేనేజ్ చేయడం అంటే ఒక అద్భుతమైన ఆర్ట్రా. అది ఎలా నేర్చుకోవాలో నన్ను చూసి నేర్చుకో. హలో. హలో సార్. హలో సార్. చెప్పండి సార్, ఏం కావాలి? హలో సార్, అది సార్. అబ్బా, ఏం కావాలి చెప్పండి సార్. ఇప్పుడే టీవీలో మీ యాడ్ చూశాను సార్. యాడ్ చూసారా? మనకి టీ డబ్బులు దొరికాయి, మనం టీ తాగొచ్చు. చెప్పండి సార్, యాడ్లో తప్పులు ఏమైనా ఉన్నాయా సార్? అయ్యో, మీలాంటి గొప్ప వాళ్ళు తప్పులేం చేస్తారు సార్. మీ యాడ్ గురించే చేశాను. యాడ్ నచ్చిందా?
ఈ రోజు మనం టీ తాగడమే కాదు టిఫిన్ కూడా చెయ్యొచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏంటో? ఏం లేదు సార్, మీ యాడ్ చూశాక నాకు కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగింది. ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక కలిగిందా? చెప్పండి సార్, మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. ఓ షూర్ సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఎలాగైనా మీ సినిమాలో క్యారెక్టర్ ఇప్పించండి సార్. సినిమాలో వేషం కావాలా? పేరేంటన్నావు? నా పేరు గజపతి అండి, కానీ అంతా నన్ను గజిబిజి అని పిలుస్తారు. నేను కూడా గజిబిజి అంటేనే పలుకుతాను. గజపతి అంటే నన్ను కాదేమోనని అనుకుంటాను. చూడమ్మా గజపతి. అదేంటండి, నేను మీతో మాట్లాడుతుంటే మీరు ఎవరో గజపతితో మాట్లాడుతున్నారు? చూడమ్మా గజబిజి, చెప్పండి సార్. నువ్వు యాడ్ చేసి ఫోన్ చేయగానే అవకాశాలు అంత ఈజీగా వచ్చేవమ్మా. ఆల్రెడీ ఇక్కడ 100 మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఏగలా దోమలా. మీ టోకెన్ నెంబర్ 111. 111 పంగనామాలు. సార్ 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 సార్, నా ఆశలను మీ మీదే పెట్టుకున్నాను సార్. కావచ్చమ్మా, నేను మాత్రం ఎంతమందికి అవకాశం ఇవ్వగలను చెప్పు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ల దగ్గర నుంచి మా అల్లుని హీరో చెయ్యి, మా మేనల్ని హీరో చెయ్యి, మా అబ్బాయిని హీరో చెయ్యని ఒకటే రికమెండేషన్ సార్. నా మాట విని నువ్వు టచ్ లో ఉండు. విరక్తి చెంది డ్రాప్ అయ్యేదాకా డ్రాప్ చేయకుండా వాడిని తొందరగా రమ్మని చెప్పండి. ఏరా వచ్చాడా? రాలేదండి, మీరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాగా. సరే 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 సరే, వెళ్ళు. అలాగే. కుచ్చు టోపీ క్రియేషన్స్. వచ్చేస్తున్నాడు బకరాగాడు వచ్చేస్తున్నాడు. బాకీలో వచ్చేస్తున్నాడు. అమ్మ ఎక్కడ దాక్కోవాలి? వాడొస్తే మీరెందుకు దాక్కోవాలి? ఏంటి వచ్చింది? అప్పులిచ్చిన అప్పులప్పారావు కాదా? కాదండి, ఇందాక ఫోన్ చేశాడే ఆ బకరాగాడు. వాడా బకరాగాడా? బాకీలో అన్నట్టుగా వినిపించింది. అమ్మో, గుండాగినంత పని అయింది. ఇది సరే గాని ఆ కోటు ప్యాంట్ కోసం కోటేశ్వరావు ఎక్కరా? ఆంది వేలో ఉన్నాడండి. ఈలోగా ఈ బక్రాగాన్ని నేను మేనేజ్ చేస్తాను కదా. జాగ్రత్త రే. మీకెందుకండి, నేనున్నాను కదా. నేను అక్కడ ఉంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? హలో, ఎవరు? అదే పొద్దున్న ఫోన్ చేశాను, ఆఫీస్ కు రమ్మన్నారు. ఆ బక్రా మీరేనా? ఏంటి ఏమన్నారు? ఆ బాబు మీరేనా అంటున్నా. బాబేంటి? అదంతే, సినిమా ఇండస్ట్రీలో అందరినీ బాబు అనే పిలుస్తారు. ఓహో, శ్రీరంగం సార్ మీటింగ్ లో ఉన్నారు, మీరు కూర్చోండి. శ్రీరంగం అంటే? మా ఎండి గారి పేరు శ్రీరంగం పవన్ బాబు. శ్రీరంగం పవన్ బాబా? అవునండి, మీరు కూర్చోండి, సార్కి మీరు వచ్చారని చెప్తాను. ఆఫీస్ చూస్తే ఇంత రిచ్ గా ఉంది, చిన్నబాబు ఏంటి వీళ్ళని చీటర్స్ అంటాడు? తప్పైంది కాదు, ఆయన పెంచిన అమ్మగారిది అయ్యగారిది. ఏంట్రా ఏమైంది? ఏమన్నారా? సార్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పి కూర్చోమని చెప్పి వచ్చాను. వెరీ గుడ్ రా, బాగా చెప్పావు. రమ్మని చెప్పమంటారా? వద్దు, వాడు రాగానే మనం మాట్లాడామంటే వాడికి మనం లోకమైపోతాం. వాడు వచ్చినప్పుడు మనం బిజీగా ఉన్నట్టు కొద్దిగా బిల్డప్ ఇవ్వాలి. ఈ డ్రాగలే వద్దని చెప్పాను. ఇలా చేస్తే వచ్చిన కస్టమరు డ్రాప్ అయిపోతారు. సర్లే, ఇంతగా కోటేష్ గడి ఎక్కడ చచ్చాడో సార్ ఫోన్ చేయి. నా దాంట్లో బ్యాలెన్స్ లేదండి, మీ ఫోన్తో చేయండి. వద్దులే, ఆడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్యాంట్ ఎదురా? సర్లేండి, కోటేందుకే కొట్టేంత పని చేశాడు. పాత బాకి ఇచ్చేంత వరకు వాడు ఖర్చు కూడా అరవడంట. ఆడికేదో బతిమాలు తీసుకొచ్చా. నీ అబ్బా ప్యాంట్ లేకుండా కోటేలు వేసుకుంటా ఈ లుంగి మీద. అప్పుడప్పుడు బొర్ర ఉపయోగించాలండి. మీరు టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటే వాడికి మీ కింద పోర్షన్ ఏం కనిపిస్తుందండి? కరెక్టేరా, నాకు ఈ ఐడియా తట్టలేదు. ఒకవేళ నేను మర్చిపోయి గబుక్కుని పైకి లేస్తే మాత్రం నన్ను కంట్రోల్ చేసే బాధ్యత నీదేరా. అలాగే.
ఒరే నీ అబ్బా, ఈ కోటు కుక్కలకేసే కోట్లాగుందిరా. వాడు తెచ్చింది కుక్కకేనండి. ఒరే నీకు ఈ మధ్య పంచులు ఎక్కువైపోతా. పంచుల సంగతి పక్కన పెట్టండి, ముందు మీ పంచి కనపడకుండా జాగ్రత్తగా కూర్చోండి. సరే గాని ఒరే, ఒకవేళ వాడు గాని కిందకు వంగి చూస్తే మాత్రం వాడిని కంట్రోల్ చేసే బాధ్యత మాత్రం నీదేరా. వాడి కిందకి ఎందుకు వంగుతాడండి, ఒకవేళ తేడాగాడైతే తప్ప. సరే గాని నువ్వు వెళ్ళి వాడిని పిలిచికరా, వెళ్ళు. అలాగే. ఒరేయ్ నువ్వు రారా, తొందరలే. ఎలాగైనా మన టాలెంట్ ఏంటో నిరూపించాలి. బాబు గారు, శ్రీరంగం పవన్ బాబు గారు మిమ్మల్ని రమ్మన్నారు. రండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పమ్మా. అదే సార్, నేను గజిబిజిని పొద్దున్న ఫోన్ చేశాను కదా సినిమాలో యాక్ట్ చేయాలని. ఓ కూర్చో. నీ పేరేంటి? అసలు పేరు గజపతి అండి, కానీ అదేంటో ఆ పేరుతో ఎవరు పిలిచినా పలకను. గజిబిజి అని పిలిస్తే టక్కున పలుకుతాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఏం చేస్తుంటావు?